హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో గోల్డ్ లోన్ ఏ విధంగా క్లియర్ చేసుకోవచ్చు అనేది, అలానే నేను ఏ విధంగా గోల్డ్ లోన్ క్లియర్ చేశాను అనేది, అలానే వదిన పంపించినటువంటి ఒక డ్రెస్సు మీ అందరితో పాటు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అలానే చిన్నగా 2 ముక్కలు మనీ గురించి కూడా మాట్లాడుకుందాము. మరో మనీ సేవింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. అది కూడా మీ అందరితో పాటు షేర్ చేస్తాను. ప్లీజ్ అండి, వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. నేను చేసినటువంటి మనీ సేవింగ్స్లో మరొక మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అది 100 డేస్ది. ఈ 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చండి. కేవలం 3 నెలల్లో ఈజీగా మనం మనీని అయితే కొంత సేవ్ చేసుకోవచ్చు. నేనైతే కాయిన్స్తో ట్రై చేశాను కాబట్టి అన్ని కాయిన్సే ఉంటాయండి ఈ 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్లోని. కాయిన్స్ అయినా కూడా తక్కువ అంచనా ఏమీ అవసరం లేదండి. ఇది మొత్తం కాయిన్స్ పచ్చాకించి 1500 అయితే అయినాయండి. దీనిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎవరైనా సరే ఈజీగా 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనేది ఈజీగా ట్రై చేయొచ్చండి. ఎవరైనా చూడకపోయినట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత రెండోసారి అండి 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ని కంప్లీట్ చేయడము. ఇది ఈజీగానే ఉంటుంది. మనకు తెలియకుండానే మనం కొంత మనీని అయితే ఈజీగా సేవ్ చేసుకోవచ్చండి. కళ్ళు మూసి తెరిచే లోపల 3 నెలలు అయిపోతున్నాయి కదా. సంవత్సరానికి ఈజీగా 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనేది 4 సార్లు అయితే చేసుకోగలిగితే మనకి ఒక పెద్ద అమౌంట్ కనిపిస్తుంది అనేది నా అభిప్రాయము. ఇదిగోండి, ఇవి కూడా కాయిన్సే. ఈ విధంగా మనం మనకు ఉన్నంతలో అడ్జస్ట్ అవుతూ మన మనీని మనమే సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఏదో ఒక రోజు ఆ మనీ మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది అనేది నా అభిప్రాయము. ఉన్నదానితో సర్దుకోవడం నేర్చుకుంటే జీవితం ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. అలా అని లేని దానికోసం లేదా వేరే వాళ్ళు ఎవరైనా చేశారు ఇది మనం కూడా చెయ్యాలి అనే దానికోసం ఆరాటపడితే అప్పులు కన్నీళ్ళే మిగులుతాయి అనేది నా అభిప్రాయం అండి. అలానే వదిన ఒక డ్రెస్ పంపించింది అని చెప్పాను కదా, మీ అందరితో అది కూడా షేర్ చేస్తానండి. ఒకసారి ఈ డ్రెస్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది కూడా పెద్ద కాస్ట్ ఏమీ కాదండి, 150 రూపాయలు. మరి ఇదేనండి ఆ డ్రెస్, ఆ టాపు నేను వేసుకున్నాను ఆల్రెడీ. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ముఖ్యంగా మన దగ్గర అసలు మనీ ఏమీ ఉండదు, అన్నీ మన వాళ్ళే చూసుకుంటారు కదా అని అనుకుంటాము. అందులోని హౌస్ వైఫ్స్ అయితే ముఖ్యంగా ఖర్చు చేసేంత డబ్బు లేదు, ఆదా చేసేంత సంపాదన లేదు అని చెప్పేసి రోజులు అలా గడిచిపోతున్నాయి అని చెప్పేసి అనుకోనవసరం లేదండి. మనం తలుచుకుంటే రూపాయి నుంచి మొదలుపెట్టి ఎంతో కొంతండి, కనీసం ₹1 కూడా సేవింగ్స్ లేవు అనుకునే బదులు ఆ రూపాయి నుంచే మొదలు పెడితే సేవింగ్స్ అనేవి ఎంతో కొంత సేవ్ అవుతాయి అనేది నా అభిప్రాయము. కాకపోతే కాస్త ఓపిక ఉండాలండి. ఇదిగోండి, నేనైతే ఈ చైన్ చూపిస్తున్నాను కదా, ఇది నేను బ్యాంక్ నుంచి విడిపించానండి. నేను ఏ విధంగా గోల్డ్ లోన్ క్లియర్ చేశాను అనేది ఇప్పుడు మీ అందరితో షేర్ చేస్తాను. ఎప్పుడు గోల్డ్ బ్యాంకులో పెట్టకూడదు అనేసి అనుకుంటూనే ఉంటాను, కానీ ఏదో ఒక అవసరం అయితే వస్తూనే ఉంటుందండి. ఇలా అవసరం వచ్చినప్పుడు మనం ఒకరి దగ్గరికి వెళ్ళి చాచే కంటే కూడా ఈ విధంగా అప్పుడప్పుడు మనం సేవ్ చేసుకున్నటువంటి మనీతో గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, అదే మనకి అవసరానికి అమ్మలా ఆదుకుంటుందనే చెప్పచ్చు. మన ఆడవాళ్ళం కాస్త పొదుపుగా ఇంకాస్త తెలివితేటలు ఉపయోగించి మనీని పోగు చేసుకుని ఈ విధంగా ఎంతో కొంతండి గోల్డ్ అంటూ తీసుకున్నాం అనుకోండి, అది మనకి అత్యవసరాలకి ఉపయోగపడుతుంది, అవసరాలకి ఉపయోగపడుతుంది. మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే పెట్టుబడికి కూడా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయము. ఇప్పుడు అసలు నేను ఈ గోల్డ్ ఎంత కొన్నాను, అలానే నేను ఇది బ్యాంకులో పెట్టినప్పుడు నాకు ఎంత వచ్చింది, నేను ఏ విధంగా దీన్ని క్లియర్ చేశాను అనేది ఒక ఐడియా మీ అందరితో షేర్ చేస్తున్నానండి.
ఇది ఎవరికైనా ఉపయోగపడింది అంటే చాలా సంతోషమే అండి. లేదు అంటే ఇక్కడితో వదిలేసేయండి. ఈ గోల్డ్ లోన్ గురించి జయశ్రీ గారు అడిగారండి. గోల్డ్ కొనేటప్పుడు కష్టపడి రూపాయి దాచుకొని మనం గోల్డ్ అయితే తీసుకుంటామండి. అలానే ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం బ్యాంక్‌లో పెట్టటమో, లేదా ప్రైవేట్ కంపెనీల్లో పెట్టటమో, గోల్డ్ పెట్టి మనీ తీసుకురావటమో ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. కానీ విడిపించుకునేటప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సొస్తుందండి. నాకైతే ఈ చైను 24 గ్రాములండి మొత్తం 3 కాసులు. అంటే మా సైడ్ అయితే కాసులు అంటారండి. ఇక్కడ సవర్లు అంటున్నారు నెల్లూరు సైడ్ అయితేనే. 24 గ్రాములండి చైనది. నేనిప్పుడు మీకు చూపించాను కదా! అది 24 గ్రాములు. దానికి లింక్ అయితే పెట్టలేదండి. థ్రెడ్ ఇచ్చారు. కానీ నేను ఆ థ్రెడ్‌ని తీసేసే మనమైతే గోల్డ్ లోన్‌కి తీసుకుంటారు కాబట్టి తీసేసానండి. ఆ చైను నేనొచ్చి గ్రాము 5,600 ఉన్నప్పుడు అనుకుంటా తీసుకున్నానండి. దానికి ఒక చిన్న డాలర్ కూడా ఉంది. డాలరు అలానే చెవులీలు కూడా ఉన్నాయండి. అవి 2 కలిపి 8 గ్రాములు. నేను బ్యాంక్‌లో డాలర్ కానీ, చెవులీలు కానీ ఏమీ పెట్టలేదు. ఓన్లీ చైన్ ఒకటే పెట్టామండి. ఎందుకంటే డాలర్‌కి, చెవులీలకి కూడా స్టోన్స్ ఉన్నాయి. స్టోన్స్ ఉన్నవి మనం బ్యాంక్‌లో పెడితే తక్కువ అమౌంటే వస్తుంది. అంటే కాసొచ్చి 8 గ్రాములండి. 3 కాసులండి మొత్తం. 3 × 8 24 గ్రాములనమాట. అలానే నేను గ్రామొచ్చి 5,600 ఉన్నప్పుడు కొన్నానని చెప్పాను కదా! ఓన్లీ గోల్డ్‌కి 1,34,400 అయితే పడిందండి. నేనిది చిన్న చిన్న బిస్కెట్ ముక్కల రూపంలో తీసుకున్నాను. ఈ చైన్ కూడా నేను చేయించడమే జరిగిందండి. బయట ఎక్కడ షాపుల్లో కొన్నదైతే కాదు. చేసినప్పుడు కూడా ఇదివరకైతే జీఎస్టీ ఉండేది కాదు. ఇప్పుడైతే వాళ్ళు కూడా జీఎస్టీ తీసుకుంటున్నారు. నాకు తరుగు, మజూలి, కూలి అలానే 24 క్యారెట్‌ల నేను బిస్కెట్ ముక్కే తీసుకున్నాను కాబట్టి అందులో రాగి కలుస్తుందటండి. దానికి కూడా వాళ్ళు కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేశారు. అంటే పెద్ద ఎక్కువేమీ కాదు రాగికి. కానీ మీకు అన్నిటితో కలిపి చెప్పాలి కాబట్టి అన్నిటితో కలిపి అయితే చెప్తున్నానండి. మనం బిస్కెట్‌లో ముక్క చేయించుకునేటప్పుడు రాగి కలుస్తుందటండి. కనీసం 2 గ్రాములు కాసుకి కలుస్తుంది అనేసి చెప్పారండి. మొత్తం అన్నీ కలిపి నాకు 1,45,000 అయితే వచ్చిందండి ఆ చైను. చేతగూలైతే, తరుగు, మజూరి అయితే, రాగి కలిపినందుకైతే. అప్పుడు 24 గ్రాములు ఉండదండి. ఇంకొక 4 గ్రాములు కానీ, 6 గ్రాములు కానీ యాడ్ అయ్యి ఉంటుంది కదా! వాటితో నేను ఇంకొక కాసేసి చెవులీలు చేయించుకున్నాననమాట. చెవులీలు, డాలరును. ఇందాక చెప్పాను కదా! నాకు ఈ చైన్‌కి బ్యాంక్‌లో పెడితే 1,08,000 1,800 అనుకుంటా అండి. 1,800 మాత్రమే ఇచ్చారు. నేను ఈ 1,800ని కూడా 20 నెలల్లో ఖచ్చితంగా తీసేసుకోగలగాలి అని చెప్పేసి పెట్టిన రోజే అనుకున్నానండి. ఎవరైనా అంతే కదండీ! ఏదైనా అవసరం వస్తేనే పెడతాం గదా! తీసుకునేటప్పుడు మాత్రం నెలల తరబడి ఉంచేయకుండా మనం ఇన్ని నెలల్లో తీసుకోవాలి అని అప్పుడే అనుకున్నా పర్వాలేదు. లేదా కొంచెం ఒక 2, 3 నెలలు మనం మనీని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు అని చెప్పి కూడా అనుకోవచ్చు. కానీ నేను 10 నెలల చీటీ వేశానండి. 10 నెలల చీటీ వేయడం వల్ల నేను కేవలం 10 నెలల్లోనే విడిపించుకోగలిగాను. నెలకి ఫస్ట్ నెల చీటీ 8,800తోనే ఎంతో స్టార్ట్ అయిందనుకుంటున్నానండి. లాస్ట్ అంటే 10వ నెల చివరి చీటీ 10,000 అయితే కట్టాల్సి ఉంటుంది. చీటీలు కూడా మనం మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, మంచి వాళ్ళ దగ్గర వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి. మేము ఈ చీటీలు ఎప్పుడూ ఒకళ్ళ దగ్గరే వేస్తామండి. అందుకని మేము అక్కడే వేసాము. మేమైతే 10వ నెల వరకు కూడా పాట అయితే పాడలేదండి. మాకు వాళ్ళు కమిషన్ తీసుకోగా మిగిలినటువంటి 97,000 మాకిచ్చారు. మీ అందరికీ ఆల్మోస్ట్ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది కదా! నేను మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ కానీ, మనీ సేవింగ్ అని చేస్తూ ఉంటానని. నేను ఇలా 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ కావచ్చు, లేదా వీక్లీ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ కావచ్చు. ఏదో ఒకటైతే మనీ సేవింగ్స్ ఎప్పుడూ చేస్తూనే ఉంటానండి. ఆ విధంగా నా దగ్గర అప్పుడు నా సేవింగ్స్ 20,000 ఉన్నాయి.
మామూలుగా అయితే నేను ఆ 20,000తో గోల్డే తీసుకునేదాన్ని. కాకపోతే పాత గోల్డ్ ముందు విడిపించుకుని తర్వాత కొత్త గోల్డ్ తీసుకుందామనే ఉద్దేశంతో ఆ 20,000 ఇందులో కలిపేసి నేనైతే గోల్డ్ విడిపించడం జరిగిందండి. నాకు 1,800,000కి సంవత్సరానికి 4,000 సిల్క్ అయితే వడ్డీ పడిందండి. ఇంకా ఉజ్జాయింపుగా ఒక 5,000 అనుకోండి. 5,000 అయితే నాకు వడ్డీ పడింది. మొత్తం మీద అసలు ప్లస్ వడ్డీ కలిపి కట్టేసి అదైతే నగనైతే విడిపించుకొని వచ్చాను. రెండు కలిపి 1,06,000 సిల్క్ అయితే అయ్యిందండి. ఈ విధంగా మనం ఒక చీటీ వేసుకోగలిగితే మనం గోల్డ్ని ఈజీగా బయటికి తీసుకురావచ్చు అనేది నా అభిప్రాయము. నేనైతే 10 నెలల చీటీ వేసి గోల్డ్ అయితే విడిపించానండి. వడ్డీతో సహా కట్టేశాను. ఇది బ్యాంకు కాబట్టి సంవత్సరానికి ఒకసారే వడ్డీ తీసుకుంటారండి. ఈ విధంగా నేనైతే చైన్ని విడిపించుకోగలిగాను 10 నెలల్లో. అసలు ప్లస్ వడ్డీ కట్టేసి చైన్ అయితే విడిపించేశాను. ఈ విధంగా తక్కువ అమౌంటే అంటే 1,00,000 2,00,000 మనం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్నాం అనుకోండి. ఇలా 10 నెలల్లో లేదా 20 నెలల్లో విడిపించేసుకోవచ్చు. ఇలా కాకుండా కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఒక హారం పెట్టిన, ఒక నెక్లెస్ పెట్టిన, పెద్దవి పెట్టినప్పుడు మనమైతే కనీసం 2-3 సంవత్సరాలైనా విడిపించుకోవడానికి టైం పడుతుంది. దానికి చీటీ వేసుకునే వాళ్ళు చీటీ వేసుకోవచ్చు. చీటీ రిస్క్ అనుకునే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ మనం ఎంత అమౌంట్ అనేది కట్టుకోవచ్చండి. ఉదాహరణకి మ్యూచువల్ ఫండ్స్లో మనం ప్రతి నెల ఇంత అమౌంట్ అని చెప్పేసి అంటే ఒక 1,000 రూపాయలు కావచ్చు, 2,000 కావచ్చు, 5,000 కావచ్చు. ఇలా మనం ప్రతి నెల 3 సంవత్సరాలు కంపల్సరీ 3 సంవత్సరాలండి. పోస్ట్ ఆఫీస్లో కూడా 3 సంవత్సరాలే. చీటీలాగా 10 నెలలు 20 నెలల్లో అయితే తీసుకుంటే పెద్ద ప్రాఫిట్ ఏమీ ఉండదండి. అలా కాకుండా 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ మనం కడితే కొంచెం మంచి ప్రాఫిట్, మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనేది నా అభిప్రాయము. మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఉదాహరణకి నెలకి 1,000 రూపాయలు కట్టామనుకోండి, సంవత్సరానికి 12,000 అవుతాయి కదా. దీనికి 8 నుండి 12 ఇంకా 16% వరకు కూడా వడ్డీ అయితే వస్తుందండి. అదే పోస్ట్ ఆఫీస్లో పెడితే 4 నుంచి 6% మాత్రమే. కాకపోతే ఇందులో రిస్క్ అనేది ఉండదు. చీటీలు అయితే కొంచెం రిస్క్ అనే చెప్పచ్చు కదా ఈ రోజుల్లో. ఏదైనా పెద్ద నగ, ఎక్కువ గోల్డ్ మనం బ్యాంకులో తాకట్టు పెడితే ఈ విధంగా మనమైతే ఒక చిన్న ఐడియాతో మనం మనీ సేవ్ చేసుకుని విడిపించుకోవచ్చు అనేది నా అభిప్రాయము. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు మ్యూచువల్ ఫండ్స్ అవైలబుల్గా ఉంటే అందులో పెట్టుబడి పెట్టి గోల్డ్ని అయితే తాకట్టు నుంచి విడిపించుకోవచ్చు. లేదు పోస్ట్ ఆఫీస్ బెస్ట్ అనుకుంటే పోస్ట్ ఆఫీస్లో కట్టి విడిపించుకోవచ్చు. అంత పెద్ద అమౌంట్ ఏమీ కాదు, చిన్నదే 1,00,000 2,00,000 అయితే చీటీ కట్టుకుని మనం గోల్డ్ అయితే విడిపించుకోవచ్చు. నేనైతే చీటీ కట్టే విడిపించానండి. నాకెందుకో ఇదే కొంచెం ఈజీగా అనిపిస్తుంది. అంటే చీటీ కట్టే వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళు అవ్వడం వల్ల, పైగా ఎప్పటినుంచో కట్టడం వల్ల నేనైతే చీటీ కట్టే విడిపించాను. ఈ చైన్కి హుక్ అయితే లేదండి, వాళ్ళు థ్రెడ్ ఇచ్చారు. హుక్కి ఒక 2 గ్రామ్స్ పడుతుందట. వీలుంటే వరలక్ష్మి వ్రతం అప్పటికి మనీని పోగు చేసి హుక్ తీసుకోవాలి. అంతవరకు చిన్న హుక్కు స్టీల్ది ఉంటే పెట్టేశాను. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూజ్ అయ్యింది అని అనుకుంటే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ విలువైనటువంటి సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరైతే ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.